ఓం శాంతి. వైకుంఠ స్వామిని శ్రీ భగవతి బ్రహ్మకుమారి భగవతీ దాది ఇలా అంటున్నారు. మమ్మ దృష్టి శక్తిశాలిగా ఉండేది. ఒకరోజు రాత్రి మమ్మ వెన్నెలలో కూర్చుని యోగము చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను. మమ్మ దృష్టినిచ్చారు. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్యానంలో నేను నలువైపులా ప్రకాశమే ప్రకాశాన్ని చూశాను. ఆ ప్రకాశం మధ్యలో సర్వశక్తివంతుడైన బాబా కనిపిస్తున్నారు. నేను బాబాను అలాగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు ఏమి చేస్తున్నావు అని మమ్మ అడిగారు. అందుకు నేను బాబాని చూస్తున్నాను అని చెప్పాను. బాబాని అలాగే చూస్తూ ఉండండి అని మమ్మ అన్నారు. ఇది కరాచీలో జరిగిన విషయం. అప్పుడు నేను చాలాసార్లు ధ్యానంలోకి వెళ్ళేదాన్ని. బాబా కూడా మమ్మతో ఈమెను వతనంలో తిప్పుకుని తీసుకునిరా అని అనేవారు. అప్పుడు మమ్మ నన్ను వతనంలోకి పంపించేవారు. అచట నేను వైకుంఠాన్ని చూస్తూ సూబీ రసాన్ని తాగి శ్రీకృష్ణుడితో పాటు రాస చేసేదాన్ని. ఈ విధంగా తమ అనుభవాన్ని వినిపిస్తూ బ్రహ్మకుమారి భగవతి గారు అంటున్నారు, నాకు బట్టలు కుట్టడం వచ్చేది. చొక్కా, ప్యాంటు మొదలైనవి కుట్టేదాన్ని. ఒకరోజు మమ్మ నన్ను పిలిచి, భగవతి నీవు కోటు కుడతావా అని అడిగారు. నాకు కుట్టడం రాదు అని చెప్పాను. అప్పుడు మమ్మ, ఎప్పుడూ కూడా రాదు అని అనరాదు. ఈ డ్రామాలో రాదు అనే మాటే లేదు. నీవు షర్టు ప్యాంటు కుడతావు కదా, మరి కోటు కుట్టడం రాదా? వస్తుంది అని చెప్పు. ఆ పని దానంతట అదే వస్తుంది. ఎప్పుడూ రాదు అని అనరాదు. అవును అని చెప్తూ రాకున్నా ప్రయత్నం చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. అదే విధంగా ప్రయత్నం చేస్తూ నాకు కోటు కొట్టడం రానే వచ్చింది. అప్పటి నుండి నేను ఏ సేవ అయినా రాదు అని చెప్పలేదు. ప్రతి మాటకు అవును అవును అని అనడం ప్రారంభించాను. అప్పటి నుండి నాకు ఈ వరదానం ప్రాప్తించింది. నేను ఏ పని చేస్తానో అందులో సఫలత లభిస్తూనే ఉంది. మమ్మ తమ గుణాల కర్తవ్యాల ద్వారా మమ్మగా అయ్యారు. మమ్మ తన బాధ్యతలను సంభాళించుకొను శక్తితో మహానతతో అర్థం చేయించే శిక్షణనిచ్చే విధి ద్వారా సర్వుల పట్ల సద్వ్యవహారంతో మమ్మగా అయ్యారు. మమ్మ తన ప్రేమ పాలనా శక్తితో అందరి హృదయాలను గెలుచుకుని యజ్ఞమాతగా అయ్యారు. భగవతీ దాది కూడా యజ్ఞ ప్రారంభంలోనే సమర్పితమైన ఆదిరత్నము. వారు ఢిల్లీ, మీరట్ మొదలైన స్థానాలలో ఈశ్వరీయ సేవ చేస్తూ 46 సంవత్సరాలు సహరాన్పూర్లో సేవ చేశారు. ఈ విధంగా భగవతీ దాది గారు తమ అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. సర్వులను యోగ్యులుగా తయారు చేసిన మాతేశ్వరి జగదాంబ సరస్వతి గారి గురించి బ్రహ్మకుమారి దాది ధైర్యమణి గారు తమ అనుభవాన్ని ఇలా వినిపిస్తున్నారు. 1937లో నేను మొట్టమొదటిసారిగా నా సోదరి భగవతితో పాటు సత్సంగానికి వచ్చాను. పోతూనే నన్ను మమ్మ మొదటిసారి చూశారు. మమ్మ నన్ను తన బాహువులతో తీసుకుని టోలీ తినిపించి మందహాసము చేశారు. నేను కూడా చిరునవ్వు నవ్వాను. మరుసటి రోజు కూడా రమ్మని మమ్మ అన్నారు. నేను ఆ రోజు నుండి ప్రతిరోజు వెళ్లేదాన్ని. జ్ఞానం వింటూ ఉంటే నాకు చాలా బాగుగా అనిపించేది. మమ్మానే నాకు జ్ఞాన ప్రాప్తిని చేయించేందుకు, యజ్ఞంలోకి తీసుకొచ్చేందుకు నిమిత్తమయ్యారు. నేను చాలా చిన్నదానిని. అందువలన నీవు ఓం నివాస్లో ఉంటూ జ్ఞానయోగాల చదువుకో అని మమ్మ చెప్పారు. నా తల్లిదండ్రులు నాకు అనుమతి ఇవ్వలేదు. నాకు మమ్మ ఒక యుక్తి చెప్పారు. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నప్పుడు నీవు పోయి వారి ఒడిలో కూర్చుని ప్రేమగా అడిగితే తప్పకుండా ఒప్పుకుంటారు. అలాగే జరిగింది. ఒకరోజు నా తల్లి తండ్రి చాలా ఖుషీగా ఉన్న సమయం చూసి నేను వారి అనుమతిని అడిగాను. నా తండ్రి అనుమతి పత్రాన్ని వ్రాసి ఇచ్చేశారు. అందులో నా తల్లి కూడా సంతకం చేశారు. ఈ విధంగా నన్ను లౌకిక బంధనము నుండి ముక్తము చేయించేందుకు కూడా చాలా సహాయం చేశారు మమ్మ. కర్మేంద్రియాలను జయించిన మహాకాళి. యోగము ఎలా చెయ్యాలో కూడా మమ్మ నాకు నేర్పించారు. వారు తమ జతలో గద్దెపై కూర్చోబెట్టుకుని నాతో యోగం చేయించేవారు. మా స్థితిని చెక్ చేసేవారు. కర్మణా సేవ చేయనప్పుడు కూడా మమ్మ తమ స్థితిలోనే ఉండేవారు. నేను ఒకసారి మమ్మను, మమ్మ మీరిప్పుడు గోధుమల శబ్దము చేస్తున్నారు.
ఇప్పుడు మీరు ఏ సంకల్పం చేస్తున్నారు అని అడిగాను. అందుకు మమ్మ, నేను గోధుమలు శబ్దం చేయడం లేదు, నేను సాక్షిగా ఉండి కర్మేంద్రియాలతో శుభ్రం చేస్తున్నాను, నేను చేయడం లేదు, చేయిస్తున్నాను అని అన్నారు. అప్పుడు నాకు జ్ఞానము యొక్క విస్తారము తెలీదు. కానీ మమ్మ బాబాలను చూస్తూ చూస్తూ నేను జీవించడం నేర్చుకున్నాను, జీవితాన్ని తయారు చేసుకున్నాను, గుణాలను సొంతం చేసుకున్నాను. మమ్మ జీవితం సహజంగా ఉండేది. వారి స్వభావం చాలా సరళంగా, వ్యవహారంలో మధురత ఉండేది. వారిలో సదా అందరినీ ముందుకు తీసుకువెళ్లాలనే భావం ఉండేది. మమ్మ ప్రతి ఒక్కరి యోగ్యత మరియు విశేషతల అనుసారంగా అలాంటి కార్యమే ఇచ్చేవారు. దానిని వారు సులభంగా చేసేవారు. మమ్మ అందరినీ పాలన చేసే మమ్మాగా అయ్యారు. అందరికీ తల్లి మతమునిచ్చి మమ్మాగా అయ్యారు. అందరినీ తనవారిగా చేసుకుని మమ్మాగా అయ్యారు. తమ పవిత్రత, నిస్వార్థ ప్రేమ, శక్తి ద్వారా అందరినీ ఆకర్షించి మమ్మాగా అయ్యారు. మమ్మాలో సహజత ఉండేది. మమ్మాలో నాకు శ్రీలక్ష్మి మరియు జగదాంబ భావన కలిగేది. మమ్మ నాకు ఈ విశేషతను నేర్పించారు. ఎవరితోనూ వైరభావం ఉండరాదు, ఎవరిలోనూ అవగుణాలు చూడరాదు, అవగుణాలని మనదిగా చేసుకోరాదు. చంద్రుని వెన్నెలలో యోగం చేసే సజగ్ అంటే మెలకువగల సాధకురాలు. వారంలో ఒకసారి మేము మమ్మ జతలో కూర్చుని అమృతవేళలో యోగం చేసేవారము. మమ్మ వెన్నెలలో కూర్చుని యోగం చేయనప్పుడు మేము కూడా వెళ్ళి ఒక్కొక్క మూలలో కూర్చుని యోగం చేసేవారము. అప్పుడప్పుడు మమ్మను మా గ్రూప్లోకి పిలిచేవారు. మమ్మ 3:30 నుంచి 4 గంటల వరకు మా అందరికీ యోగం చేయించేవారు. మమ్మ ముందు కూర్చుని యోగం చేయనప్పుడు మాకు జ్ఞానచంద్రుని శీతలతా ప్రకంపనాలతో శాంతిధామం అనుభవం అయ్యేది. ఈ విధంగా మమ్మ మమ్మల్ని యోగినీలతో పాటు యోగ్యులుగా కూడా చేసేవారు. మమ్మ అమృతవేళ 2 గంటలకు లెగిసి ఒంటరిగా యోగం చేసేవారు. వారు 3:30 గంటలకు తయారై బయటికి వచ్చేవారు. 4 నుంచి 5 వరకు సామూహిక యోగం జరిగేది. మమ్మ ఆ యోగానికి తప్పకుండా వచ్చేవారు. దాని తర్వాత స్నానాది నిత్యకర్మలు పూర్తి చేసుకునేవారు. నాష్తా తర్వాత 9 గంటలకు ఉదయం మురళీ క్లాస్ జరిగేది. ఆ క్లాసుకు వచ్చేవారు. దాని తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క సోదరిని గద్దెపై కూర్చోబెట్టి జ్ఞానములో ఏదో ఒక పాయింట్ను వివరించమని చెప్పేవారు. ఈ విధంగా మమ్మ అందరికీ ఉపన్యసించడం, క్లాస్ చేయించడం నేర్పించేవారు. ఆ తర్వాత సేవ చేసేవారము. మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి ఉండేది. మమ్మ సాయంకాలం 5 గంటలకు ఆఫీసులో కూర్చునేవారు. యజ్ఞములో పిల్లలందరికీ టోలీ తినిపించేవారు. మాకెప్పుడైనా మమ్మ నుండి టోలీ తినాలి అనిపిస్తే మేము అచ్చటకు వెళ్ళి మమ్మ నుండి టోలీ తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత మమ్మ ఆఫీస్ పని చూసుకునేవారు. అప్పుడు నేను యజ్ఞంలో మురళీ రాసే సేవ చేసేదాన్ని. సాయంకాలం మేము కూడా యజ్ఞసేవ అనగా ధాన్యము శుభ్రము చేయడము, కూరగాయలు తరగడం మొదలైన పనులు చేసేవారము. రాత్రి భోజనం తర్వాత మమ్మ కచేరీ చేసేవారు. మధురమైన మమ్మ వినిపించిన అమూల్యమైన శిక్షణలు. ఈ జ్ఞానము ద్వారా కేవలం మీ కడుపులు మాత్రమే నింపుకోరాదు, దుఃఖములో ఉన్నవారికి శాంతినిచ్చే ఉపాయము కూడా చెయ్యాలి. ఇదే సర్వోన్నతమైనటువంటి సేవ. పరంపిత పరమాత్మ అయితే విశ్వరచయిత. వారు నూతన ప్రపంచాన్ని రచించే పని చేయనే చేస్తారు. కానీ పిల్లలైన మీరు మీ వికారాలను నాశనము చేసుకుని దైవీ గుణాల రచన చేయండి. ఎలాగైతే ఎవరి శరీరంపైనైనా ఏదైనా భారం ఉంటే వారు వేగంగా నడవలేక నెమ్మదిగా నడుస్తారో, అలాగే పిల్లలైన మీ తలలపై కూడా చాలా బరువైన పాపాల మూట ఉంది. మీరు కూడా త్వరగా ఉన్నతి కావాలి అనుకుంటే మొదట పాపాల మూటను దించుకోండి, అనగా ఆత్మలో వెనుకటి పాపాలను దగ్ధం చేయండి. అందుకు యుక్తి, మీ శ్వాసలో తమ పరంపిత పరమాత్మ శివునే స్మృతి చేయండి. వారితో సర్వ సంబంధాలను జోడించి పూర్తిగా హక్కును సంపాదించుకుంటామని, 21 జన్మల కొరకు దైవీ స్వరాజ్యము ప్రాప్తి చేసుకుంటామనే దృఢ సంకల్పము ఆంతరంగంలో పక్కాగా ఉండాలి. కొంతమంది ఆత్మలకు గతించిన జీవితం మాటిమాటికి గుర్తుకొస్తూ ఉంటుంది. వారు అందువలన సంతోషంగా ఉండరు. వారు తమ లోపల చూసుకోవాలి. ఇప్పుడు నేను నా పాత చిట్టాను సమాప్తం చేసుకుని కొత్త చిట్టాను తయారు చేసుకోవాలి. కొత్త పాత సంకల్ప వికల్పాలు మిక్స్ చేస్తూ ఉంటే ఆత్మలైన మీలో ఉన్న పురాతనమైనవేవీ శుభ్రపడవు. కొత్త చిట్టా కూడా తయారవ్వజాలదు. అందువలన
పాత మాయావి సంకల్ప వికల్పాలను మర్చిపోండి. గతం గతః. ఆత్మలైన మీది నూతన ఈశ్వరీయ జన్మ కావున సదా సంతోషంగా ఉండండి. సేవ చేయడం అనగా తమ జీవితాన్ని ఆదర్శమయ జీవితంగా చేసుకోవాలి. దాని వలన ఇతర ఆత్మలపై ప్రభావం పడగలగాలి. ఇప్పుడు మీరు సత్యమైన రామునికి సత్యమైన సీతలుగా అయ్యారు. కావున రావణుని యొక్క ఏ గుర్తు మీ దగ్గర ఉంచుకోరాదు. ఈ విధంగా కొన్ని అమూల్య శిక్షణలకు మనకు గౌరవనీయులైనటువంటి ధైర్యమణి దాది గారు పంచుకున్నారు. ఓం శాంతి.